నన్ని మా హస్బెండ్ని మంత్రగన్ దగ్గరకు కూడా పిలుచుకెళ్లారు. అది ఏ రోజు పిలుచుకెళ్లారు, ఎంతసేపు కూర్చోపెట్టుకున్నారు, ఎవరు పిలుచుకెళ్లారు అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ నేను అడిగితే వాళ్ళు రెస్పాండ్ చేయరు. ఏమంటారు తెలుసా? మాకు తెలీదు, మాకు గుర్తు లేదు. ఒక 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, దాదాపుగా 3:30లో మేము ఇంటి దగ్గర వెళ్తే 10 ముక్కల వరకు వాళ్ళ ఇంట్లోనే మంత్రగాని దగ్గరే ఉన్నాము. అతను నాకు అన్నీ చెప్తున్నాడు, ఇవన్నీ చేస్తుండేది నేనే నీకి అనేసి. బట్ మాకు అప్పటికి ఆ నాలెడ్జ్ లేదు. మాకు జస్ట్ అంతా మేము ఎప్పుడైతే ఒక 1 ఇయర్ బ్యాక్ విడిపోయినామో అప్పుడు కర్ణాకరే రివీల్ చేశాడు, మీ అత్త చేతుల్లో మంత్రాలు ఉన్నాయి, నువ్వేం చేస్తావే అనిండాడు. ఒక ఆడపిల్లను కూడా చూడకుండా లాస్ట్లో వే అన్నాడు. ఏం చేస్తావు, మీ అత్త చేతుల్లో మంత్రాలు ఉన్నాయి, నీకు ఇప్పుడు ఏ సపోర్టు లేదు, ఏం చేస్తావు అని అన్నాడు. వాళ్ళు ఇంకా ఏమైనా చేయొచ్చు, ఇంకేం లేదు. ఇప్పుడు జస్ట్ నేను ఏదో తింటున్నాను, బతుకుతున్నాను అంతే. వాళ్ళు నన్ను చంపే కూడా రెడీగా ఉన్నారు మంత్రాలు వాడుకొని చంపితే ప్రూఫ్ దొరకదు. ఆ అమ్మాయికి ఏమో పిల్లలు కాలేరు, ఈ పిల్లలు కాకుండా దానికి కారణం కూడా వాళ్ళే. నేను నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను వాళ్ళ గురించి. నాకు న్యాయం జరగలేదు, దీని పరంగా నాకు న్యాయం జరుగుతుంది తెలుసు. వాళ్ళ ఇంట్లోనే 2 కొడుకులు ఉన్నారు, ఇంకొక 2 అమ్మాయిలు నాశనం కాకూడదని నేను చేస్తాండేది ఇదంతా.